ఈరోజు మన రెసిపీ వచ్చి కొరమేను చేపల కూర. ఈ కొరమేను ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేర్లతో పిలుస్తారు. దీన్ని సవడ అని కూడా అంటారు. మిగతా పేర్లు అయితే నాకు పెద్దగా ఐడియా లేదు. సో ఈ కొరమేను చేపల కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దీనిలో వచ్చేసి ఒమేగా 3 చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఆనియన్స్ అన్నీ చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. సో ఇది కర్రీ కాబట్టి మీకు గ్రేవీ ఎంత కావాలో దాని క్వాంటిటీ బట్టి చూస్ చేసుకొని ఆనియన్స్, టమాటోస్ అనేవి తీసుకోండి. నేనైతే ఇక్కడ 3 ఆనియన్స్, 3 గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను. కారం కూడా వేస్తాం కాబట్టి కారం తగినంత వాడుకోవచ్చు. ఈ కొరమేను టేస్ట్ అయితే కొంతమందికి చాలా నచ్చుతుంది, నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో చాలా రోజులకి రేర్గా ఈ చేప ఇక్కడ దొరికింది, సో అది తీసుకున్నాం. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఇక్కడైతే కేజీ 700 ఉందన్నమాట. సో టమాటోస్ తీసుకుంటున్నాం. గ్రేవీ కొంచెం నాకు ఎక్కువ కావాలి కాబట్టి 5 టమాటోస్ చిన్నవి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక మిక్సీని తయారు చేసుకోవాలి. మిక్సీ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి, ఒక స్పూన్ ఆవాలు తీసుకోవాలి. మా ఆవాలు మరీ ఎక్కువైతే ఆవాలు చేదు వస్తుందన్నమాట కర్రీ. సో ఒక్క స్పూన్ తీసుకోండి. అండ్ టమాటో కూడా నేను ఇందులోనే వేసేస్తున్నా, లేదంటే చిన్న ముక్కలు చేసుకొని అందులో కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా. సో టమాటో కూడా ఇలా కట్ చేసుకొని ఇదంతా ప్యూరీలా చేసుకోవాలి. సో చేపలు అనేవి చాలా మంచిదన్నమాట హెల్త్కి. అండ్ బాగా చేసుకోకుండా అంతే క్వాంటిటీ, ప్రతిదీ సరిపడ క్వాంటిటీ వేయకపోతే పెద్ద టేస్ట్ ఉండదు. సో అన్నీ కరెక్ట్గా క్వాంటిటీ అది మీరు వేసుకొని ముందుగా చూసుకోవచ్చు కాబట్టి అలా చూసుకొని వేసుకుంటే చేపల పులుసు కానీ చేపల కూర కానీ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మనం వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఈ కొరమేన్ అనేది ఏమీ ఫ్యాటీ ఫిష్ కాదు, లీన్ ఫిష్. ఇది ఇందులో ఒమేగా 3 చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ డిఫరెంట్ ఫిష్ అనగా డిఫరెంట్ వాటికి బాగా ఐస్కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ అల్జీమర్స్కి కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఫిష్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే కొంచెం హెల్త్ పరంగా కూడా బాగుంటుంది అనమాట నాన్ వెజిటేరియన్స్కి. సో ఇప్పుడు చూసారు కదా మన ప్యూరీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పు బాండీ లాంటిది తీసుకోండి, సో దట్ మీకు కుదపడానికి వాటికి కొంచెం ఈజీగా ఉంటుంది. మనం తీసుకొని ఫస్ట్ ఫిష్ వాష్ చేసుకుందాం. ఈ ఫిష్ కొంచెం గ్రీజీగా ఆయిలీగా కొంచెం అలా ఉంటుందన్నమాట. సో కొంచెం నీట్గా వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కూడా వాష్ చేసుకోండి. సో సాల్ట్ వేసుకొని నేను ఇలా ఒకసారి అన్నిటికీ పట్టించి అప్పుడు మళ్ళీ ఒకసారి వాష్ చేస్తున్నాను. అండ్ ఫిష్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, మరి అంత గట్టిగా ఉండదు. ఇదేమో రివర్ వాటర్ ఫిష్ అనమాట, సీది కాదు. సో ఇలా మనం వాష్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకుందాం. అండ్ ఈ ఫిష్ ఎక్కువ మంది పులుసు ఫ్రై అయితే చేసుకుంటారు కానీ ఎక్కువ ఇగురు అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఒక దాంట్లో తీసుకొని వాష్ చేసుకున్నాక ఫిష్ యాడ్ చేసుకొని నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. కొంచెం కల్లుప్పు, తగినంత కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెమే ధనియాల పొడి వేసుకుంటున్నాను. మరి ఎక్కువ వేసుకుంటే డామినేట్ చేస్తుంది అనమాట ఫ్లేవర్ అనేది. అండ్ చిన్న చిటికెడు మసాలా పొడి అంతే. సో ఇవన్నీ వేసుకొని మనం ముందుగా ఫిష్కి పట్టించేసి ఒక పక్కన పెట్టుకుందాం. ఇలా పట్టించలేని వాళ్ళు ఫిష్ పక్కన పెట్టుకొని మొత్తం అన్ని కర్రీలో వేసుకొని లాస్ట్లో ఫిష్ యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. బట్ నాకు ఇలా చేయడం అలవాటు అనమాట. సో మొత్తం ఫిష్గా పట్టించేసి ఒక పక్కన తీసుకుందాం. సో మావాడు 15 months అనమాట. డాక్టర్ రీసెంట్గా అన్నారు ఒమేగా 3 ఎక్కువ ఉన్న ఫుడ్ ఇవ్వండి అని. సో ఫిష్ తీసుకున్నాం. వాటికి డైరెక్ట్గా రైస్లో మిక్స్ చేసి పెడతాను అనమాట.
సో ఒక బాండీలో కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం బాగా మరిగాక ఫస్ట్ నేను చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. కారం ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి. అండ్ కొంచెం ఈ చిల్లీస్ చిటపట అన్నాక అప్పుడు మీరు ఆనియన్స్ యాడ్ చేయండి. సో నేను కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి 4 సైజ్ ఆనియన్ యాడ్ చేశాను. పెద్దవైతే 3 సైజు లేదంటే 4 సైజ్ అనమాట. నా ఫిష్ వచ్చేసి 1 కేజీ 300 గ్రామ్స్ తీసుకున్నాం. సో ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మాత్రం వేపుకోండి. సో అప్పుడు గ్రేవీ కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొంతమంది ఫిష్ తినడానికి సరైన ప్లేస్ దగ్గర తినకపోవడం వల్ల సరిగ్గా చేస్తాను. కొంతమంది ఫిష్ అంత నచ్చదు, బట్ బాగా చేసుకుంటే ఫిష్ కూడా బాగా టేస్టీగానే ఉంటుంది. అండ్ ఓవర్ కుక్ చేయకూడదు ఫిష్ ఎప్పుడు. ఇప్పుడు ఫిష్కి కుకింగ్ టైం చాలా తక్కువ, మరీ ఎక్కువ టైం ఏమీ కుక్ చేయక్కర్లేదు. సో ఆనియన్స్ చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యాయి. ఇప్పుడు మనం ఇందాక ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ ప్యూరీ యాడ్ చేసుకోండి. సో ప్యూరీ అంతా ఇలా యాడ్ చేసుకున్నాక కొంచెం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. సో దట్ ఏంటంటే గ్రేవీలో నుంచి ఆయిల్ పైకి తేలే వరకు కొంచెం దాన్ని బాగా కుక్ చేస్తే ఆ పచ్చివాసన అంతా పోవాలన్నమాట. ఫిష్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సింపుల్ ప్రాసెసే. బట్ క్వాంటిటీస్ అనేవి అన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. నేను చిన్నప్పటి నుంచి పెద్దగా సీ ఫిష్ తినేదాన్ని కాదు, ఓన్లీ రివర్ ఫిషే. బట్ ఇప్పుడు సీ ఫిష్ కూడా బాగా నచ్చుతుంది. మా డాడీ చాలా ఫోర్స్ చేసేవారు సీ ఫిష్ తినమని, కానీ బట్ ఆ స్మెల్కి వాటికి పెద్ద తినేవాళ్ళం కాదు. సో మన లిడ్ ఇలా క్లోజ్ చేసుకుందాం. సో వంజరం కూడా పులుసు కన్నా ఇగురే బాగుంటుంది, అది కూడా ఇగురు చేసుకుంటే వంజరం కూడా ఇగురు ఫ్రై రెండు బాగుంటాయి. మరి కొరమేను ఫ్రై చేసుకుంటారు లేకుండా నాకు ఐడియా లేదు, నేను ఎప్పుడు ఇగురే చేస్తాను, ఫ్రై పెద్ద ఐడియా లేదు. సో చూసారు కదా ఇలా కొంచెం ఆయిల్ తేలింది, గ్రేవీ అంతా దగ్గరికి అయ్యి. మా వాడికి రీసెంట్గా వంజరం పెట్టాము హైదరాబాద్ వెళ్ళినప్పుడు. సో వంజరం వాడికి నచ్చింది బాగా. సో చూసేది కూడా ఆయిల్ ఇలా తేలాక అప్పుడు మీరు ఎందాక కలుపుకొని ఉంచుకున్నారు కదా ఫిష్ ముక్కలన్నీ దీనికి గ్రేవీలో వేసుకోండి. వేసుకొని ఇప్పుడు మీరు అట్ల పుల్ల వాటిలో కలిపేయకూడదు, కలిపితే ఫిషెస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా, బ్రేక్ అయిపోతాయి. జస్ట్ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక క్లాత్ పట్టుకొని కొంచెం పైకి కిందకి ఇలాగ బాండీనే కదపండి. సో దట్ అంతా ఈక్వల్గా వాటికి కూడా పడతాయి గ్రేవీ అంతా. కొంచెం కష్టమే కాబట్టి జాగ్రత్తగా చూసుకొని అంత కుదపండి. అండ్ కుండలో అట్లలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. సో ఎప్పుడైనా మీ దగ్గర కుండ ఉండి అవైలబిలిటీ అవి ఉంటే కుండలో ట్రై చేయండి, కుండలో కూడా బాగుంటాయి చేపల పులుసు అవి. ఏదైనా కుండలో చేసుకునేవన్నీ డిఫరెంట్ టేస్ట్ వస్తాయి, బాగుంటాయి కూడా. సో చూసారు కదా ఇలా నేను ఫిష్ అంతా బాగా వేసుకొని లిడ్ పెట్టుకొని ఒకసారి దాన్ని బాగా కుదపండి. సో ఇలా కుదిపాక ఒకసారి చూడండి, ఇప్పుడు మొత్తం ఫిష్కి గ్రేవీ అంతా పైకి కిందకి అంతా అయ్యింది. సో ఇలా ఉన్నాక ఒక 15 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుంటే మొత్తం కుక్ అవుతూ ఉంటుంది. అండ్ గ్రేవీ కొంచెం కావాలి కాబట్టి లైట్గా, మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, ఇది ఇగురు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేయండి చాలు. వాటర్ యాడ్ చేసాక కొంచెం సైడ్స్కి జరిపి మొత్తం ఈక్వల్గా ఆ మిక్చర్ని అంతా ఒక దగ్గర ఉంచండి. అండ్ ఈ ఫిష్ తాలూకా స్కిన్ అయితే కొంచెం దలసరిగా ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో అయితే మ్రూనల్ ఫిష్, స్నేక్ హెడ్ ఫిష్ కూడా అంటారు. అండ్ మనం వేరే వేరే ప్లేసెస్ ఉండడం వల్ల మన తెలుగు పేర్లు అక్కడ ఉండవు. సో ఇంగ్లీష్ పేర్లు చూసుకొని ఆ ఫిష్ కొనుక్కోవాలన్నమాట. చాలా రోజుల నుంచి ఈ ఫిష్ వస్తుంది మార్కెట్లోకి, బట్ అదా కాదా అని చెప్పి మేము తీసుకోలేదు. సో ఇలా కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని ఇలా లిడ్ పెట్టుకోండి.
ఇప్పుడు చూడండి ఫిష్ అంతా కుతకుతలాడుతుంది, మంచి అరోమా వస్తుంది మీకు. అండ్ ఫిష్ వండిన వాళ్ళని కూడా చూస్తుందని అంటారు, అసలు కట్ చేసినప్పుడు కూడా అలా కదులుతూనే ఉంటుంది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీ అందరు కూడా ఈ ఫిష్ ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో టేస్ట్ అది అని. నాకైతే చాలా డిఫరెంట్గా అండ్ చాలా బాగా అనిపిస్తుంది ఫిష్ ఎప్పుడు గ్రేవీ అది. సో ఇదండి ఈరోజు మన రెసిపీ, కొరమైన చేపల కూర. మీ అందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ డిఫరెంట్ స్టైల్లో తెలిస్తే అది కూడా కమెంట్ చేయండి, ఈసారి నేను ట్రై చేస్తాను. సో చూసారు కదా, ఇప్పుడు మనం వేడివేడి అన్నంలో ఈ చేపలు ఎగిరేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా, చాలా బాగుంటుంది. సో మీ అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. సో ఈరోజు మన రెసిపీ అయితే అయిపోయింది, ఇంకా కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకైతే వస్తాను. సో వేడి వేడి అన్నంలో ఇలాగే చేపలు ఎగిరేసుకొని తింటే నేనైతే సూపర్ ఎంజాయ్ చేశాను. మీరు కూడా అందరూ చెప్పండి ఎలా ఉందో ఏంటో. ఇది మన కొరమేను చేపల కూర.